హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ స్నాక్ ఐటమ్ని చూపిస్తున్నానండి. పొటాటోస్తో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చే స్నాక్ అండి. ఇది బయట అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. మేము ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా బాగుంటాయి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 4 మీడియం సైజ్ పొటాటోస్ని శుభ్రం చేసి తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి, ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మంచి పొటాటోస్ వస్తాయండి, చిప్స్ పొటాటోస్. ఆ పొటాటోస్ని తీసుకొని ఈ వుడెన్ స్టిక్ సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. అది తీసుకొని పొటాటోస్లోకి మధ్యలో హోల్ లాగా చేసుకొని అందులోకి గుచ్చి తీసుకోవాలండి. గుచ్చి తీసుకున్న తర్వాత ఒక షార్ప్ నైఫ్ తీసుకొని పొటాటోస్ని చుట్టూతో తిప్పుతూ పల్చగా కట్ చేసుకోవాలి. మేము కట్ చేస్తున్నప్పుడు మా చాకు వచ్చేసి స్టిక్కి అంటుతూ ఉండాలి, అప్పుడు కరెక్ట్గా వస్తాయి స్ప్రింగ్ లాగా. ఇలాగే స్లోగా కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం చూస్తానికి టఫ్ లాగా అనిపిస్తుంది, కాకపోతే 1-2 పొటాటోస్ ట్రై చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడాను స్లోగా కట్ చేసుకొని అవన్నీ కూడాను చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగ మెల్లిగా అవన్నీ కూడా కొంచెం విచ్చుకున్నట్లుగా ఓపెన్ చేసుకోవాలండి. మా ఫింగర్స్తో స్లోగా అవి విరగకుండా చూడండి, కొంచెం మెల్లిగా జరుపుకుంటూ స్ప్రింగ్ లాగా చేసుకోవాలి. చేసుకుని వాటిని వాటర్లో పెట్టుకోవాలండి, లేకపోతే కలర్ రెడ్గా అయిపోతాయి. పొటాటోస్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే మిగిలిన పొటాటోస్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే కట్ చేసి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరూ ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇలాంటి స్టిక్స్ మాకు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో ఈజీగానే దొరుకుతాయి. చూడండి, మేము మెల్లిగా తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పొటాటోస్ అన్నీ కూడాను కట్ చేసేసుకొని వాటర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి ఒక కోట్ ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1/4 కప్ మైదా పిండి, 1/3 కప్ కార్న్ఫ్లోర్, 2-3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే టమాటో కెచప్ కానివ్వండి, టమాటో సాస్ కానివ్వండి కొంచెం తీసుకోవాలి. దాంతోపాటు మయోనీస్ కూడా వేసుకొని వాటర్ని కొంచెంగా కలుపుకుంటూ అందులో అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ స్లోగా కలుపుకుంటూ పలుచగా కొంచెం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా. మేము కట్ చేసుకున్న పొటాటోస్ని ఒక్కొక్కటిగా తీసుకొని దాని మీద ఆ బ్యాటర్ మేము ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతో కోట్ చేసుకోవాలండి పొటాటోస్ని. ఎక్స్ట్రా బ్యాటర్ ఏమన్నా ఉంటే అది డ్రైన్ అయిపోతుంది. అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి మేము కోట్ చేసుకున్న పొటాటో స్ప్రింగ్స్ని అందులో వేసేసుకుందాము. ఈ స్టిక్స్ కొంచెం పెద్దగా అయ్యాయండి ప్యాన్లోకి, అందుకని కొంచెం నేను ఎడ్జెస్ తుంచి తీసుకుంటున్నాను. తీసుకొని స్లోగా ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి బాగా క్రిస్పీగా వస్తాయి. మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు మేము తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడాను మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే మిగిలినవి కూడాను సేమ్ ప్రాసెస్లో అలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
ఫ్రై చేసుకొని తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇవన్నీ చూడండి, అన్నీ చక్కగా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్లో చేసాయి. వీటి మీదకి ఇప్పుడు కొంచెం పెరి పెరి పౌడర్, చాట్ మసాలా, అలాగే కొన్ని సాసెస్ మాకు ఇష్టమైన సాస్తో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ కొంచెం మయోనీస్ కూడా కొంచెం టమాటో సాస్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి చేస్తే. వాళ్ళందరూ చాలా బాగా ఇష్టంగా తిన్నారు. కొంచెం పొటాటోస్ కట్ చేసుకోవడం కొంచెం టఫ్ అనిపిస్తుంది, కాకపోతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.